వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. చిక్కుడుగాయ టమాటా. చిక్కుడుగాయని ఇలా చుంచుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఒక విజిల్కి సరిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. దాని తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నాక చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చికారం, ఉప్పు వేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నువ్వుల పొడి, వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి ఒకసారి అంతా మిక్స్ చేసి ఉడకనిచ్చుకోవాలి. ఒక లిడ్ తోటి క్లోజ్ చేసుకుంటే ఒక 5 నిమిషాలలో ఉడికిపోతుంది. దాని తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ వేసి లాస్ట్గా మనం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్లీ చిక్కుడుగాయ కూర రెడీ అండి. దీనికి మెంతి కూర ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఈరోజు లేదు మెంతి కూర. చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ అండ్ చిక్కుడుగాయ టమాటా మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నేనైతే ఇలా చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో చూసారా. చపాతీలన్నీ పొంగిపోయినాయి. బట్ నేను ఒక హ్యాండ్ తోటి కెమెరా పట్టుకుంటాను, అంటే ఫోన్ పట్టుకుంటాను ఒకటే హ్యాండ్ తోటి, కనుక అంత ప్రాపర్గా మీకు షూట్ చేయలేకపోయినా. కానీ చపాతీలు మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా పొంగి వచ్చినాయి. చూడండి, చపాతీ చిక్కుడుగాయ టమాటా కూర కాంబినేషన్ అదిరిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మరి మరొక వీడియోతో కలుద్దాం.